అందరికీ నమస్కారం. టెక్కేజ్ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. మీరు ఇప్పుడున్నారంటే మీరు ఒక మనీ ఎర్న్ చేయటానికని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీరు సీరియస్‌గా మనీ ఎర్న్ చేయాలనుకుంటే ఇదొక సింపుల్ ట్రిక్ అన్నమాట. ఇది దీనికి ఇమ్మీడియేట్‌గా అయితే మనీ జనరేట్ కాదు. దీంట్లో మనీ రావాలంటే కొంచెం టైం పడుతుంది. దీంట్లో ఏంటంటే అమెజాన్ అప్లికేషన్ నుంచి అలాగే పింట్రెస్ట్ నుంచి మనీ ఎర్న్ చేసుకోవాలని నేను చెప్తానన్నమాట. ఫస్ట్ ఏం చేయాలంటే ఆల్రెడీ నాకు కొన్ని వీడియోస్‌లో అమెజాన్ అఫిలియేట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్పాను. జస్ట్ ఎళ్లి క్రియేట్ చేసుకోండి. అలాగే మనం పింట్రెస్ట్ బిజినెస్ అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోవాలి. నేను ఇప్పుడు 2 మీకు చూపిస్తాను. ఇది అమెజాన్ డాట్ ఇన్ వెబ్‌సైట్ డాట్ ఇన్ అన్నమాట. అలాగే నా పింట్రెస్ట్ కూడా చూపిస్తాను. ఇలా ఏంటంటే మీరు ఏదో ఒక టాపిక్‌ని తీసుకొని దాని టాపిక్ తోనే మీరు అమెజాన్ నుంచి ఒక బిజినెస్ ప్రొఫైల్ 2 ప్రొఫైల్ ఉంటాయి. ఒకటి పింట్రెస్ట్ రెగ్యులర్ ప్రొఫైల్ ఒకటి పింట్రెస్ట్ బిజినెస్ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. నాది పింట్రెస్ట్ ఇదిగోండి బిజినెస్ యాక్సెస్ డిఫాల్ట్ గా మీకు అందరికి రెగ్యులర్ అకౌంట్ వస్తుంది. దాన్ని బిజినెస్ ప్రొఫైల్ కింద మార్చుకోవాలి. సింపుల్ ఉంటుంది, పెద్ద కష్టం కాదు. మీకు ఇది కూడా కావాలంటే జస్ట్ కామెంట్ చేయండి. నేను 2 వీడియోస్ మళ్ళీ క్రియేట్ చేస్తాను. నేనేం చేస్తున్నాను అంటే ఫస్ట్ నా పింట్రెస్ట్ అకౌంట్ హోమ్ లోకి వెళ్ళిపోతున్నాను. మీకు చూపించడానికి ఇక్కడికి వచ్చాను. ఫస్ట్ అయితే నా పింట్రెస్ట్ అకౌంట్ ఇక్కడ చూడండి. నాకు రీసెంట్ గా నేను కొన్ని ప్రొడక్ట్స్ అయితే ప్రమోట్ చేస్తున్నాను. నాకు ఒక 3 మంత్స్ నుంచి కన్సిస్టెంట్ గా చేయట్లేదు, వేరే పనులు ఉండడం వల్ల. కాకపోతే ఇప్పుడైతే కన్సిస్టెంట్ గా చేద్దామని నేనేం చేశాను అంటే ఫస్ట్ పింట్రెస్ట్ లో ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని ఇదిగో ఇది డిజిటల్ ఫ్రీలాన్సింగ్ సర్వీస్ ప్రమోట్ చేస్తాను అని చెప్పేసి చేసుకున్నాను అనమాట. ఇలాగే ఈ నాకు మొత్తం 30 ఫాలోవర్స్ ఉన్నారు. 97 నాకు ఫాలోవర్స్ 30 మంది ఉన్నారు. నేను ఫాలో అయింది 97 మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు దాకా 8.4K మంత్లీ వ్యూస్ ఉన్నాయి అనమాట. ఇది నా ప్రొఫైల్ నేను బేసిక్ క్రియేట్ చేసుకున్నాను. మీరు ఎలా ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి, మీరు ఒకటి ఓన్లీ పింట్రెస్ట్ లోనే కాదు ఇంకా చాలా చేసుకోవచ్చు. కాకపోతే మనం ఇక్కడ ఫోకస్ అనేది పింట్రెస్ట్ నుంచి అమెజాన్ ఉంది కాబట్టి చేసుకుంటాం. మనం ఇక్కడ ఏదో ఒక నిచ్ మనం సెలెక్ట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే సర్వీసెస్ తీసుకుందాం. ఇప్పుడు ఏంటి డిజిటల్ రిలేటెడ్ బుక్స్ అయితే షేర్ చేస్తాను చూడండి. దీంట్లో పింట్రెస్ట్ లో మెయిన్ బాగా ఎక్కువ పని చేసేదంటే బాగా ఉంటుంది. అలాగే మీకు ఫ్యాషన్ రిలేటెడ్ బాగా వస్తాయి. అప్పుడు ఏం చేస్తాను, డిజిటల్ మార్కెటింగ్ కొంబో బుక్ ఉంది కదా, ఈ బుక్ ని తీసుకెళ్లి ఒక బుక్ ఏదైతే బాగా టాప్ సెల్లింగ్ ఉన్నది తీసుకుని ఇక్కడ టాప్ సెల్లింగ్ చూసుకోండి. టాప్ సెల్లింగ్ ఉన్న బుక్ తీసుకుని ఆ బుక్ ని మనం పింట్రెస్ట్ లో అయితే ప్రమోట్ చేస్తాం. ఇప్పుడైతే మీకు ఇదిగోండి ర్యాండమ్ గా ఒక బుక్ చూస్తున్నాను. ఈ బుక్ డిజిటల్ మార్కెటింగ్ బుక్. ఈ డమ్మీస్ వాళ్ళది చాలా పాపులర్ బుక్ అనమాట. డమ్మీస్ వాళ్ళు బాగా ఆథర్ అయిన బాగా రాస్తుంటారు. ఒకవేళ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలన్నా మార్కెటింగ్ గురించి ఏమైనా నేర్చుకోలేదు కానీ ఈ 2-3 బుక్స్ అయితే నేను ప్రమోట్ చేసిన. ఇది ఒకటి డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ అయితే చాలా కాస్ట్లీ ఉంది. ఫస్ట్ ఇది మార్కెట్ చేద్దాం. అంత కాస్ట్లీ ఉందంటే కంపల్సరీ ఇన్ఫర్మేషన్ ఉండే ఉంటుంది. అందుకే ఈ బుక్ ని కాపీ చేయాలి. ఫస్ట్ దీని టైటిల్ తీసుకున్నాను. టైటిల్ కాపీ చేసాం. అప్పుడైతే పింట్రెస్ట్ లోకి వెళ్ళిపోయాను. పింట్రెస్ట్ లోకి వెళ్ళి రైట్ హోమ్ బటన్ లోకి వెళ్ళిన పింట్రెస్ట్ మీరు ఆర్గానిక్ అని ఉంటుంది, ఇలా కాకుండా పింట్రెస్ట్ క్రియేట్ పిన్ ఫర్ ఐడియా యాడ్ కానీ ఐడియా రెండాట్లు ఏదో ఒక సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తాం, మనం క్రియేట్ పిన్ అని సెలెక్ట్ చేస్తాం. క్రియేట్ అండ్ పిన్ అని సెలెక్ట్ చేసి ఫస్ట్ అయితే మనం ఈ ఇమేజ్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. డెస్క్టాప్ లో ఇమేజ్ డౌన్లోడ్ చేసుకోండి. ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు డెస్క్టాప్ లోకి వెళ్ళిపోయి ఆ ఇమేజ్ ని ఇంకా డౌన్లోడ్ కాలేదు, మళ్ళీ ఒకసారి డౌన్లోడ్ చేసుకుందాం. డౌన్లోడ్ అయింది. ఇప్పుడు వెళ్ళి డౌన్లోడ్స్ లోకి వెళ్ళి ఈ ఇమేజ్ ని సెలెక్ట్ చేసి ఓపెన్ నొక్కండి. ఇప్పుడు ఇమేజ్ అయితే వచ్చేసింది. ఇమేజ్ వచ్చిన తర్వాత మనం ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ ఉంది చూసారా, ఈ టెక్స్ట్ ని కాపీ చేయండి. ఈ టెక్స్ట్ ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. మీరు ఒకవేళ మీ బేసిక్ టెక్స్ట్ బాగాలేదంటే ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ అండ్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ టు ఆన్లైన్ మార్కెటింగ్ ఇలాగా అనేది మీరు ఓన్లీ బుక్స్ మీద టార్గెట్ చేసినా మీకు మంచి రెవెన్యూ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఇనిషియల్ గా మనకి రాదు. ఎలా అంటే మనం మార్కెటింగ్ అంటే ఫస్ట్ ఒక వ్యూ పెడతాం, 2 పెడతాం, 10 పెట్టగానే మనకు ఒక రిజల్ట్ వస్తుంది, ఒక 100 వ్యూస్ వస్తాయి. అలాగే 20 పెట్టగానే మీకు 1000 వ్యూస్ రిజల్ట్ వస్తాయి. 1000 వ్యూస్ ప్లస్ ఇంకో 20 పెట్టగానే అలాగా మీకు ఇది అది కాంబైన్ అయ్యి మీకు మల్టిప్లై కాంపౌండింగ్ అవుతా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే దీంట్లో కొంచెం సమరీ ఉంటది కదా, వీళ్ళు
ఇదిగోండి దీన్ని కాపీ చేసుకుని బిల్డింగ్ an effective practical digital marketing strategy this best seller guide converting everything from automation and analytics to integration. ఇది ఒక బుక్ అయితే బాగుంది. దీన్ని అయితే ఎలా పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసి ఇప్పుడు దీనికి ఎఫిలియేషన్ లింక్ ఎలా జనరేట్ చేయాలో చెప్తా. ఇదిగోండి ఇది ఉంది కదా, దీనికి టెక్స్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి లింక్ వస్తుంది. ఈ లింక్ ని తీసుకెళ్ళి ఇక్కడ కాపీ పేస్ట్ చేయండి. ఇక్కడ కాపీ పేస్ట్ చేసిన తర్వాత మనకి కేటగిరీ ఒకటి సెలెక్ట్ చేయండి. డిజిటల్ మార్కెటింగ్ కదా మనది, డిజిటల్ మార్కెటింగ్ మనం డిజిటల్ ట్యాగ్స్ కూడా ఇవ్వాలి. డిజిటల్ కెమెరా ఇచ్చా, డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ మీడియాని ఇవ్వండి. అలాగే మార్కెటింగ్ కి దొరుకుతాయి. మార్కెటింగ్ ఒక ట్యాగ్, అలాగే మార్కెటింగ్, ఎఫిలియేట్ మార్కెటింగ్, ఇవన్నీ మార్కెటింగ్ ప్లాన్ ఒకటి ఉంది. మార్కెటింగ్ ప్లాన్ ఇలాగా 4-5 కోర్స్ అయితే ఇవ్వండి. కోర్స్ ఇచ్చిన వెంటనే దీన్ని ఇలా పబ్లిష్ చేయండి. ఈ పబ్లిష్ చేసిన ఒక అలాగే రోజుకి 3 to 5 పబ్లిష్ చేయండి. అలాగే ఈ మన పబ్లిష్ చేయడం అయిపోయింది. ఇలాగా ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని డిఫరెంట్ నిచ్, అలా అంటే మీకు ఒక ఛానల్ కనుకోండి, మీకు బాగా ఫాస్ట్ గ్రో అవ్వాలనుకోండి 4-5 పింట్రెస్ట్ అకౌంట్ క్రియేట్ చేయండి. అలాగే 4-5 మీకు పింట్రెస్ట్ వరకే చెప్పాను కదా, ఈ పింట్రెస్ట్ ఇలా మనీ అన్ని ఎర్న్ చేసుకోవచ్చు. మనీ ఎర్న్ చేసిన తర్వాత మనకి ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎర్నింగ్స్ నొక్కండి. అమెజాన్ అఫిలియేట్ లోకి ఎర్నింగ్స్ నొక్కితే ఇదిగోండి, ఇక్కడ ఎర్నింగ్స్ నొక్కితే ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అయితే మీకు అర్థమవుతుంది మీకు ట్రాఫిక్ ఎంత వస్తుంది, అసలు ఏంటి, కింద ఏం ప్రొడక్ట్స్ కొన్నావు, ఏం ప్రొడక్ట్స్ అమ్మేవు అనేది మనకి ఇలా ఇదిగో 26 క్లిక్స్ 20 క్లిక్స్ అన్ని మొత్తం అనేది ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ప్రొడక్ట్స్ క్లిక్స్ వస్తుంది. దాన్ని బట్టి మీరు అనలైజ్ చేసుకుని ఎలాంటి ప్రొడక్ట్స్ బాగా వెళ్తాయి, అనేది కూడా ఉంటుంది. మరి ఇక్కడ హోమ్ లోకి వెళ్తున్నాం. ఇంకో టిప్ చెప్పడం మర్చిపోయాను. ఈ టిప్ లో ఏంటంటే ఓపెన్ కావడం కొంచెం టైం పడుతుంది. సర్చ్ బార్ ఉంటుంది కదా, ఈ సర్చ్ బార్ లో మీరు హోమ్ ఫీడ్ లోకి వెళ్ళాలి. ఫీడ్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సర్చ్ బార్ అనేది ఉంటుంది. ఈ ఇదిగోండి ఇక్కడ సర్చ్ బార్ వచ్చింది కదా, సర్చ్ బార్ లో మీకు పాపులర్ ఏముందో చూడండి. పాపులర్ గా బాగా వచ్చి ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ ఈ నిష్ ఏంటంటే దాంట్లో మనకి కమిషన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చూసారా, మోస్ట్ రీసెంట్ సర్చ్ నేను చేసింది ఇదిగోండి, ఇది ఇలా చేశాను. పాపులర్ సర్చ్ కొడదాం. ఇదిగోండి పాపులర్ అని కొట్టగానే మీకు ఇలా వచ్చింది పాపులర్ షూ గర్ల్స్ షూ ఒకటి. మళ్ళీ మీకు బాగా ట్రెండింగ్ లో ఉన్నది మీకు ఇంకోటి చూపిస్తాను. ఆడియన్స్ అనలైజ్ లోకి వెళ్తే ఇక్కడ చూపిస్తుంది అనమాట ఏది బాగా వెళ్తుంది. ఆల్ పింట్రెస్ట్ యూజర్ కొట్టింది. ఆల్ పింట్రెస్ట్ యూజర్ కొడితే మనకి ఫస్ట్ ఆర్ట్స్ అనేది బాగా వెళ్తుంది. చూసారు కదా, ఫోటోగ్రఫీ, ఆర్ట్స్ లో ఫోటోగ్రఫీ, డ్రాయింగ్, ఇల్యూజన్, బాడీ పెయింట్ ఇవన్నీ బాగా వెళ్తున్నాయి అనమాట. అలాగే మనకి ఎంటర్టైన్మెంట్ లో మ్యూజిక్, హ్యూమర్, సెలబ్రిటీస్, ఈ సెలబ్రిటీస్, మూవీ, గేమింగ్ కూడా బాగా వెళ్తుంది. టీవీ షోస్, బుక్స్, థియేటర్స్ అనమాట. అలాగే మనం చూసుకుంటే డిజైనింగ్ సైడ్ తీసుకుంది. డిజైనింగ్ సైడ్ లో వెబ్ అండ్ యాప్స్ డిజైనింగ్ ఒకటి, లోగో అండ్ ఐడెంటిటీ డిజైన్ ఒకటి బాగా వెళ్తున్నాయి. అలాగే హోమ్ డెకర్స్ అయితే మనకి బాగా రీచ్ ఉంటాయి. ఎందుకంటే దీంట్లో బాగా ఎక్కువ డెకరేషన్ పర్పస్ బాగా వెళ్తాయి. ఉమెన్ ఫ్యాషన్ వచ్చేసి 70% ఉంది. ఉమెన్ స్టైల్, ఉమెన్ జ్యువెలరీస్, ఉమెన్ బ్యాగ్స్ ఇలా చాలా అయితే వర్క్ ఉన్నాయి మనకి. అలాగే బ్యూటీ ప్రొడక్ట్స్, డిఐవై, ఎడ్యుకేషన్, ఈవెంట్ ప్లానింగ్ ఇలాగ టాప్ ఉన్న ఏదో ఒకటి తీసుకుని ఇది మెన్స్ ఫ్యాషన్ లాస్ట్ లో ఉంది. దీని కాంపిటీషన్ దీనికి యూజర్స్ తక్కువ ఉన్నాయి. అందుకే ఉమెన్స్ ఫ్యాషన్ దగ్గర నుంచి అన్ని పర్టికులర్ గా రీసెర్చ్ చేసి మీకు ఏది నచ్చితే, మీకు ఏది బాగా గ్రోత్ ఉందని చూస్తే దాన్ని బట్టి వెళ్ళి దాని మీద ఫోకస్ చేసి చేయండి. ఒకవేళ మీరు బాగా నాకు ఫాస్ట్ గ్రో అవ్వాలనుకుంటే ఒక 4 డిఫరెన్స్ తీసుకోండి. ఒకటేమో నేను బుక్స్ చెప్పిన బుక్స్, ఒక ఎంటర్టైన్మెంట్, అలాగే డిజైనింగ్, ఇంకోటి ఉమెన్స్ ఫ్యాషన్, అలాగే బ్యూటీ ప్రొడక్ట్స్ ఒకటి, అలా డిఫరెంట్ నిచ్ లో అప్లికేషన్ లింక్స్ లో జాయిన్ కావాలి. అలాగే 4-5 ఎగ్జాంపుల్ 5 అకౌంట్లు తీసుకోండి. 5 పింట్రెస్ట్ అకౌంట్, 5
5 డిఫరెంట్ ప్రొడక్ట్స్ తో ప్రైస్ డిఫరెన్స్ తో స్టార్ట్ చేయండి. ఒక 100 days టార్గెట్ పెట్టుకుని చేయండి. కంపల్సరీ మీకు మినిమం $1000 ఈజీగా సంపాదిస్తారు. నేను అప్కమింగ్ వీడియోస్ లో అది కూడా ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ అయితే అమెజాన్ యూస్ చేసేది మనం ఇచ్చేయచ్చు. ఇంకోటి ఈటీఎస్ అని ఉంది, దాంట్లో కూడా చేయొచ్చు. కాకపోతే రీసెంట్ గా దాంట్లో ఎఫ్లెట్ లాగిన్ అవుతున్నది ఎంతో లాగిన్ అవ్వలేదు అనమాట. దానికోసమని ప్రాబ్లం వచ్చింది. బేసిక్ అయితే మీకు ఒక వెబ్సైట్ కానీ బ్లాగ్ కానీ క్రియేట్ చేసుకుంటే, బ్లాగ్ ఏంటంటే ప్రతి దానికి మనకి ఏమైనా లాగిన్ అయినా ప్రతి దానికి ఒక బ్లాగ్ అయిన వెబ్సైట్ అయితే అడుగుతుంది. బేసిక్ ఒక బ్లాగ్ అయితే క్రియేట్ చేయండి. ఒక మల్టీ బ్లాగ్, నిచ్ బ్లాగ్ కానీ ఏదో ఒకటి మీ ప్రొఫైల్ గురించి చెప్పండి, మంచి ట్రాఫిక్ జనరేట్ చేయండి, దాంట్లో కంటెంట్ పోస్ట్ చేయండి. అలా పోస్ట్ చేయడం వల్ల మీకు ఒక ఇండివిజువల్ ప్రతి వెబ్సైట్ అడుగుతుంది. నాకు అందుకే వెబ్సైట్ డీటెయిల్స్ ఇవ్వలేదని చెప్పి ఎవిన్ అని చెప్పేసి ఈటీసీఎస్ దాంట్లో చాలా ప్రొడక్ట్స్ ఉంటాయి అనమాట. అలా చేస్తే కనుక మనకు బాగా మనీ ఎర్న్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది మీకు నేను చెప్పాలనుకున్నాను. మీకు నచ్చినట్టు ఈ వీడియో నచ్చినట్టు అనుకున్నాను. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం జస్ట్ కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల నాకు మరీ బూస్ట్ వస్తుంది. దానివల్ల మోర్ వీడియోస్ అయితే చేయగలుగుతాను. థ్యాంక్ యూ.